ఓకే, సక్సెస్ బాగుంది. ఈరోజు గురజాల పట్టణంలో గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మూడో రోజు పుస్తక పట ప్రదర్శన నిన్న అయిపోయినది. ఫస్ట్ రోజు కూడా బాలల నవంబర్ 14 నుంచి మొదలైనది. బాలల దినోత్సవం కూడా జరిగింది. ఈరోజు మూడో రోజు. సరే, ఏదేమైనా ఈ కార్యక్రమం చాలా మంచిది. నా వయసు 50 సంవత్సరాలు. మేము 30 సంవత్సరాల నుంచి లైబ్రరీకి వస్తాం. మా ఇంటి వెనకమాల లైబ్రరీ ఉండేది నా చిన్నప్పటి నుంచి. అక్కడి నుంచి ఒక 20 ఏళ్ళు అక్కడికి పోయాను. ఒక 10 ఏళ్ళు వచ్చాను. అంటే గ్రంథాలయాల ద్వారా ఏంటంటే ఓన్లీ స్కూళ్ళల్లో అకాడమిక్ బుక్స్ మాత్రం నేర్పుతారు. వాళ్ళు వేరే నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ద్వారా విద్య స్టార్ట్ అయినా కూడా బయట వేరే విద్య లోక జ్ఞానం తీయాలంటే మాత్రం గ్రంథాలయం రావాల్సింది. ఇక్కడ ఇప్పుడు దేవుడి కాడికి వెళ్తే దేవాలయానికి వెళ్తే దేవుడు ఉంటాడు. ఇక్కడ గ్రంథాలయాలు ఉంటాయి. అంటే గ్రంథాలయాల్లో విజ్ఞానం ఉంటుంది. భాండాగారం అంటే విద్య బాగా చదవాలి అంటే మాత్రం ఇక్కడున్న నవలలు కానీ, లేకపోతే సాహితీ విమర్శన పుస్తకాలు కానీ, లేకపోతే లా పుస్తకాలు కానీ, మామూలుగా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పుస్తకాలు కానీ అన్ని రకాలే ఉంటాయి. అక్కడ ఓన్లీ అకాడమిక్ బుక్సే ఉంటాయి స్కూల్లో. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రంథాలయానికి రావడం కూడా ఏంటంటే విద్య పెంచుకుంటారు. అంటే మంచి ప్రయోజనం అవ్వాలంటే మాత్రం గ్రంథాలయానికి రావాల్సిందే, అలవాటు పడాల్సిందే. ఫస్ట్ నుంచి అలవాటు ఉండాలి. అంటే బాగా నిష్ణాతులు అవ్వాలి, ప్రయోజనాలు అవ్వాలి, ఉద్యోగాలు సంపాదించాలంటే మాత్రం గ్రంథాలయానికి అలవాటు పడాల్సిందే. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోండి. ప్రతి వాళ్ళు ఒక అంబేద్కర్ లాగా ఆలోచించండి, తత్వాన్ని ఆలోచించండి, ఒక వివేకానందలాగా, అదేవిధంగా భగత్ సింగ్ లాగా పగపగ మండండి. అంటే మీ ఆవేశాన్ని చదువులో చూపించండి, వేరే విధంగా కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు జాతీయ నాయకులు ఏ విధంగా వాళ్ళు దేశం కోసం పోరాడారో అదేవిధంగా మీరు విద్య కోసం పోరాడండి. నీతిని నిజాయితీని సంపాదించుకోండి, విద్యా జ్ఞానాన్ని సమాపరించుకోండి. ఆ విధంగా అభివృద్ధి పదంలో నడవండి. ప్రతి వాళ్ళు మాత్రం సభ్యత్వం అయితే తీసుకోండి. గ్రంథాలయానికి 2 రోజులు రండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురజాల పట్టణంలో నిర్వహించే భారతీయ మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాస రచన పోటీలకు గురజాల మండలంలోని అక్షరాస్కు సత్న మా విద్యార్థులు ఈరోజు వచ్చి వ్యాస రచన పోటీలు రాయడానికి సంస్థ గురజాల శాఖ వారి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ గురజాల శాఖ వారి ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వము, వ్యాసరచన గ్రంథాలయ సంస్థ గురజాల శాఖ గ్రంథాలయం మేము పుస్తక పంపిణీ కేంద్రంగా పనిచేస్తున్నాము. ఈ 14/11/2024 గ్రంథాలయ వారోత్సవాలు 57వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమైనవి. ఇందులో భాగంగా వ్యాసరచన, వక్తృత్వము, క్విజ్ ఇవన్నీ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి స్కూల్ వాళ్ళు పాల్గొని గ్రంథాలయం తరఫున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.